చూడండి, ఇప్పుడు 38వ వచనం చదవండి. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక. దేవుణ్ణి స్తుతిస్తూ యెరూషలేములోనికి తీసుకొని వెళ్తున్నారండి. యెరూషలేములోనికి రాగానే ఏం జరిగిందో చూడండి, 39వ వచనం. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, ఈ సద్దుకయ్యులకి యేసయ్య అంటే పడక యేసయ్యని ఏదో ఒక రకంగా ఏదో ఒకటి పెట్టి తిడతా ఉంటారు ఎప్పుడు. ఇక్కడ ఒక మాట అంటున్నారు చూడండి, వాళ్ళు ఏమంటున్నారంటే, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల రాళ్ళు కేకలు వేయునని చెప్పాను. 2 చేతులతో ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. గాడిద మీద యేసయ్య వస్తున్నాడు. యేసయ్య వస్తున్నప్పుడు వీళ్ళు సంతోషంగా స్తుతులు చెల్లిస్తున్నారు, ఆనందంగా స్తుతులు చెల్లిస్తున్నారు. ఈ ఆనందంగా స్తుతులు చెల్లిస్తున్నప్పుడు, ఎలుగెత్తి పాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచయులకి కుళ్ళు పుట్టింది. అరే, మమ్మల్ని స్తుతించడం లేదు, ఇంతకుముందు మేమంటే భయపడేవాళ్ళు ఈ మనుషులందరూ, ఇప్పుడు యేసయ్య అంటే ఆయన్ని స్తుతిస్తున్నారు అని చెప్పి కుళ్ళు పుట్టి యేసయ్య దగ్గరికి వచ్చి, ఏందయ్యా ఈ గోల, ఏంది అల్లరి, దయచేసి ఆత్మని చెప్పు, మీ వాళ్ళని ఆ గోల ఆత్మని చెప్పు అని అన్నప్పుడు యేసయ్య ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడండి. అబ్బాయి, వీళ్ళు కానీ స్తుతించడం ఆపేస్తే ఏమి స్తుతిస్తాయంట? రాళ్ళు స్తుతిస్తాయి అని చెప్పాడు. రాళ్ళు ఎలా స్తుతిస్తాయి? మనం ఆలోచన చేద్దాం. రాళ్ళు స్తుతిస్తాయా? ఏమంటే రాళ్ళలో జీవం ఉందా? స్తుతించాలంటే జీవం ఉండాలి కదా. పక్షులు స్తుతిస్తున్నాయి అంట, పక్షుల్లో జీవం ఉంది, ప్రాణం ఉంది. పొద్దున్నే పక్షులు స్తుతిస్తున్నాయి, జంతువులు స్తుతిస్తున్నాయి, జలచరాదులు స్తుతిస్తున్నాయి, సముద్రంలో కాలువల్లో చేపలు, మానవుడు మనం స్తుతిస్తున్నాం, సృష్టి స్తుతిస్తూ ఉంది. రాళ్ళు ఎలా స్తుతిస్తాయి? ఎందుకంటే రాళ్ళల్లో జీవం లేదు, ప్రాణం లేదు కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? రాళ్ళు స్తుతిస్తాయి అంటే అక్కడ మనం ఆత్మీయంగా ఏం అర్థం చేసుకోవాలంటే, జీవం ఉన్న ప్రాణం ఉన్న వాళ్ళు స్తుతించటం ఆపేస్తే, నేను తలుసుకుంటే జీవం లేని వాటిని, ప్రాణం లేని వాటి చేత కూడా స్తుతింపబడతాను. దేవునికి స్తోత్రం. అవి కూడా స్తుతించేటట్టు చేయగలను నేను. జీవం లేని వాటిని, ప్రాణం లేని వాటిని కూడా స్తుతించేటట్టు చేయగలను. వాటి ద్వారా కూడా నాకు మహిమను తెచ్చుకోగలను, వాటి ద్వారా కూడా నా కార్యాలు జరిగించగలను. ఏటి ద్వారా? రాళ్ళ ద్వారా, జీవం లేని వాటి ద్వారా. మొన్న ఫేస్బుక్లో ఒక పోస్ట్ చదివా. పగడాల ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత జరిగినటువంటి, ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి ఒక అతను ఒక పోస్ట్ పెట్టాడు. చాలా బాగా అనిపించింది అది. ఏమని పెట్టాడంటే, పగడాల ప్రవీణ్ గారు బతికున్నప్పుడు ఆయన చెప్పినటువంటి వాక్యాలు విని బలపరిచిన వారి కంటే ఆయన చనిపోయిన తర్వాత మరి ఎక్కువగా ఆయన వాక్యాలు విని బలపరచబడుతున్నారంట జనం. దేవునికి స్తోత్రం. నిజమే అనిపించింది. నా మట్టుకు నాకు ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన పెద్దగా తెలియదు, ఆయన వాక్యాలు నేను పెద్దగా వినలా. ఆయన చనిపోయిన తర్వాత ఆయన వాక్యాలు బాగా విన్నాను. ఇప్పుడు ఎక్కడ విన్నాను ఆయన వాక్యాలు? వీటిలో జీవం ఉందా? స్తోత్రం చెప్పండి. జీవం లేని సెల్ ఫోన్లను వాడుకొని, ప్రవీణ్ పగడాల లేకపోవచ్చు మన మధ్యలో, ప్రవీణ్ పగడాల గారు లేరు. మీరందరూ ఆయన వాక్యాలు వింటున్నారా? ఎందులో వింటున్నారు? సెల్ ఫోన్లు. వీటిలో జీవం ఉందా? స్తోత్రం చెప్పండి. జీవం లేటిని సెల్ ఫోన్ని దేవుడు వాడుకొని ఆయన బ్రతికున్నప్పటికంటే చనిపోయిన తర్వాత మరి ఎక్కువగా ఆయన మాటలు ప్రపంచానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. నా మట్టుకు నేను ఎన్నో మాటలు విని బలపరచబడ్డాను. ఎంత అద్భుతంగా సందేశాలు చెప్పాడు ఈయన, ఎన్ని అద్భుతమైనటువంటి జ్ఞానముతో ఆయన ఎన్ని విషయాలు చెప్పాడు అనండి. దేవునికి మహిమ వచ్చే అద్భుతమైన విషయాలు చెప్పాడు. మీరు వినకపోతే వినండి, యూట్యూబ్లో ఉన్నాయి. పగడాల ప్రవీణ్ గారి మెసేజ్లు ఆయన కొట్టండి, వస్తాయి. చాలా మంచి విషయాలు చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. వీటిలో జీవం లేదు, వీటిల్ని వాడుకున్నాడు దేవుడు. చూడండి, ఇప్పుడు ఆ దైవజనుడు చనిపోవచ్చు, కానీ ఆయన మాటలు చనిపోలా. ఆయన మాటలని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి జీవము లేని రాళ్ళ లాంటి
రాళ్ళు వంటి లేకపోతే రాళ్లను నేను వాడుకోగలను, వాటి ద్వారా నేను స్తుతులు పొందగలను, నాకు మహిమ తెచ్చుకోగలను. అంతేకాకుండా మరొక ఆత్మీయ అర్థం కూడా మనం తీసుకుంటే యేసయ్య చెప్పిన దాంట్లో, నేను కానీ తలుసుకుంటే రాళ్ళు లాంటి మిమ్మల్ని మీ ద్వారా కూడా నేను స్తుతింపబడగలను, రాళ్ళు వంటి మనుషులను కూడా మార్చగలను, మెత్తన చేయగలను. కొంతమంది గుండెలు రాతి గుండెలు, స్తుతించమంటే స్తుతించరో, ఏమాత్రం నోరు తెరవరో. అరే ప్రార్థన చేసుకుందాం రారంటే రారు, స్తుతిద్దాం రారంటే రారు. కఠిన హృదయులై ఉంటారు, కఠిన హృదయులు, రాయి లాంటి హృదయం. అటువంటి రాయి లాంటి హృదయాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే అనేక హృదయాలను మెత్తన చేశాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు కఠిన హృదయులు ఇప్పుడు మార్చబడ్డారు. ఒకప్పుడు కఠినంగా ఉండేటటువంటి వారు ఇప్పుడు దేవుని సేవలో ముందుకెళ్తున్నారు. ఒకప్పుడు బైబిల్ని తగలబెట్టినటువంటి వాళ్ళు దేవుని సేవలో ముందుకెళ్ళి దేవుని కోసం కొట్టబడ్డారు, తన్నబడ్డారు, దేవునికి మహిమ రావటానికి. ఒకప్పుడు కఠినంగా ఉన్నారు వాళ్ళు. అందుకేనండి ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయొద్దు, ప్రార్థన చేయాలంతే. ఎంత కఠినంగా వెళుతున్నటువంటి వారిని గురించి అయినా మనం ప్రార్థన చేయాలి, కానీ వాళ్ళని తీసేసినట్టు మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. ఏమో రేపు పొద్దున వాళ్ళకి దేవుడు కృపనిచ్చి వాళ్ళని ఆకర్షించుకొని కఠినమైన వారి హృదయాలు మారి వారు మెత్తన చేయబడి వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తా దేవుని నామానికి మహిమకరంగా దేవుని కృపలో మనకంటే బలంగా వెళ్తారేమో, మనం చెప్పలేం. దేవునికి స్తోత్రం. గడే చెప్పండి హల్లెలూయా. ఏమండి ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎంతమంది ఒకప్పుడు కఠినంగా లేరు? ఉన్నారా లేరా? అసలు యేసయ్య అంటే మాకు వద్దు, అసలు యేసయ్య మాకేంది, మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, యేసయ్య దగ్గరికి మేము రావాలా. కొంతమంది ఎంత కఠినంగా ఉన్నారు. అసలు కొంతమందిని చూస్తే వాళ్ళు బాప్తిజం తీసుకున్నారంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందో. ఒకప్పుడు ఎంత కఠినంగా ఉన్నటువంటి వాళ్ళు మేము బాప్తిజం తీసుకుంటామని ముందుకొచ్చి బాప్తిజం తీసుకున్నారంటే వాళ్ళ హృదయం ఎంత మెత్తన చేయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కఠినమైనటువంటి వారిని దేవుడు, రాయి లాంటి మనస్సులు ఉన్నటువంటి వారిని దేవుడు మారుస్తాడండి. వాళ్ళే రేపు పొద్దున స్తుతిస్తారండి, స్తుతించేటట్టు దేవుడు చేస్తాడండి. ఇప్పుడు మతోన్మాదులు ఉన్నారు, మతంలో రెచ్చగొడతా. అటువంటి వాళ్ళు ఎంతమంది మారటం లేదు? ఎంతమంది మారు మనసు పొంది దేవుణ్ణి స్తుతిస్తా. ఒకప్పుడు నేను మతం అనే మత్తులో ఉన్నాను, ఆ కట్లలో కట్టబడి ఉన్నాను, యేసయ్య అంటే అసలు పడేది కాదు, రాయి లాంటిది నా జీవితం, ఎంతోమందిని కొట్టాను, బాధ పెట్టాను, ఇప్పుడు మారాను, అదిగో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నా, యేసయ్యే నిజమైన దేవుడు అని ఎంతమంది ప్రకటన చేయట్లేదు? ఇప్పుడు ఎంతమంది ప్రకటించట్లేదు? దేవునికి స్తోత్రం. నరమాంస భక్షకులు, మాంసం తినేవాళ్ళు, పొద్దున్న లెగిస్తే ఎక్కడ మాంసం దొరికిద్దా నరమాంసం అని తీసుకెళ్ళి మెదలకుండా నరుడు కనపడితే కైమా చేసేసి ఉడకబెట్టుకొని ఉప్పు కారం చల్లుకొని తింటారు. తెలుసా? నరమాంస భక్షకులు ఉప్పు కారం లేకుండా తినేవాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ఇప్పుడు ఉప్పు కారం చల్లుకొని తింటున్నారు. మనిషి మాంసం దొరికితే ఏంటో మరి, అన్ని మాంసాల కంటే మన మాంసం టేస్ట్ అంట. మనకు తెలియదు, కానీ మీరు ట్రై చేయబాకండి. మంచి దేవునికి స్తోత్రం. మనిషి మాంసం చాలా రుచికరమైనదంట, రుచిగా ఉంటుందంట, తిన్నోళ్ళు చెబుతారు. ఒక అతన్ని ఇలాగే పక్కనోడు ఎగతాళి చేశాడంట. ఏంది ఎప్పుడు యేసయ్య అంటావు, యేసయ్యను పట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని యేసయ్య అంటున్నావు, అంత గొప్ప దేవుడా నీ దేవుడు అని అంటే నిజంగా గొప్ప దేవుడే. ఎందుకంటే ఏ సమయంలో నువ్వు మాట్లాడుతున్నావంటే ఆయన గొప్ప దేవుడు కాబట్టే. ఎందుకంటే ఈ పాటికి నువ్వు నా ఎదురుంటే నిన్ను కైమా చేసుకొని తినేద్దును. నేను ఒకప్పుడు నరమాంస భక్షకుని, నరమాంసం తినేవాడిని, ఎంతసేపు మాట్లాడేవాడివి కాదు, నరుడు కనపడితే కైమా చేసేవాడిని. అట్లాంటి నన్ను యేసయ్య మార్చాడు, నా హృదయాన్ని మార్చాడు. ఎవరో ఒక అతను వచ్చి చెప్పాడు, ఆయన చెబుతూ ఉండగా నా హృదయం కదిలించబడింది. నేను యేసయ్యకి ఆకర్షించబడ్డాను, నా పాపాలను ఒప్పుకున్నా, నరమాంసం తింటాం అసలు తప్పని తెలుసుకున్నా, తీసేసా. ఇప్పుడు యేసయ్య గ్రంథాన్ని పట్టుకొని ప్రకటిస్తా ముందుకెళ్తున్నా. కఠినమైనటువంటి నా హృదయాన్ని యేసయ్య మార్చాడు, రాయి లాంటి నా హృదయాన్ని యేసయ్య మార్చాడు. కాబట్టి నువ్వు ఎంతసేపు నా ఎదురుండవు, నువ్వు మాట్లాడుతున్నావు అంటే యేసయ్య గొప్ప దేవుడు కాబట్టి అన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అటువంటి కఠినమైనటువంటి హృదయాలు మార్చబడ్డాయి, మారారు.
దేవుని కృప అండి. రాళ్ళు స్తుతిస్తే, పరిచయులారా మీరు అనుకుంటున్నారేమో, రాళ్ళు స్తుతిస్తే రాళ్ళ వలన కూడా నేను మహిమను తెచ్చుకుంటా, రాళ్ళ లాంటి కఠిన హృదయాలను కూడా వాటి ద్వారా కూడా నేను మహిమను తెచ్చుకుంటా. ఇశ్రాయేలీయులు వెళుతున్నప్పుడు మోషేకి చెప్పా, రాయితో మాట్లాడని, రాళ్ళల్లో నుంచి నీళ్లు తెప్పించా. రాళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయా, నేనేమైనా చేయగలను, నా శక్తి అటువంటిది. రాళ్ళ ద్వారా కూడా, జీవం లేని రాళ్ళ ద్వారా, ప్రాణం లేని రాళ్ళ ద్వారా కూడా నేను మహిమను తెచ్చుకుంటాను. వీళ్ళు కానీ స్తుతించడం ఆపేస్తే రాళ్ళు స్తుతిస్తాయి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దాని అర్థం ఏంటి అంటే, ప్రాణం లేని, జీవం లేని వాటి నుంచి కూడా నేను, కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారి నుంచి కూడా నేను మహిమను తెచ్చుకుంటాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎంతోమంది కఠినమైనటువంటి వ్యక్తులను దేవుడు మార్చాడండి. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మార్చి వారి ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించినట్లుగా మనం బైబిల్లో చూస్తామండి. కఠినమైనటువంటి హృదయం.